ఈ శిక్షణ మీకు ఎలా ఉపయోగపడుతుందంటారు? ఇప్పుడు ఈ ఒక యూనిటే పెట్టి ఇక్కడ మీకు ఒక అవకాశం కల్పించడం, ఉద్యోగాలు లాంటిదే ఇది కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఫస్ట్ శ్రీశక్తి నుంచి మేము స్టార్ట్ అయ్యాం సార్. మేము 4th బ్యాచ్‌లో మిషన్ నేర్చుకున్నాము. అక్కడ అన్ని విధాలు అన్నీ నేర్పించారు. తర్వాత ఇలాగ గార్మెంట్ పెట్టేసి బ్యాగ్స్‌లు అవి నేర్పించడం చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. ఇంట్లో మాకు మా అతనికి మా ఇంటి యజమానికి కూడా మేము ₹1 తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది. సో అంటే మహిళలంటే ఏదో ఇంట్లో ఈ పిల్లల్ని చూసుకుంటే లేకపోతే వంట చేసుకుంటే సరిపోద్ది అనుకునే పరిస్థితుల నుంచి ఈ రోజున ఇద్దరు కూడా రెక్కల ముక్కలు చేసి కష్టపడితే కానీ కుటుంబం గడవని పరిస్థితులు కల్పించారు. సో ప్రతిదీ పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏదో ఇస్తున్నట్టు నిజంగా సంవత్సరానికి 10,000 15,000 సరిపోతాయి అంటారా? లేదా ఇలా రోజు నేను ఒక ఆదాయం సంపాదించుకోగలను అనే ఒక భరోసా మంచిదంటారా? లేదు సార్, ఎందుకు ఈ పథకాలు ఎందుకు, ఈ తలపోట్లు ఎందుకు, ఆయన బటన్ నొక్కడం 15,000 పడడం, దానికి తగ్గ ఖర్చులు, అది 15,000 పెట్టి మనం ఇంట్లో కరెంటు బిల్లు కట్టడానికి, ఇంటి రెంట్ కట్టడానికి ఏటికి సరిపోవట్లేదు. దానికి తగ్గట్టు కూడా బయట ధరలు అంతే ఉన్నాయి సార్. విషయం ఏంటంటే ఆడవారికైనా మగవారికైనా మనకి పథకాలు అనవసరం. చేతి నిండా పని కల్పిస్తే వాళ్ళు కష్టపడతారు, మనకు కావాల్సింది వస్తుంది కాబట్టి వాళ్ళు కష్టపడి, అంతేగాని ఇంట్లో కూర్చొని అమ్మఒడి నాన్నబడి ఎన్ని తలపోట్లు సార్, ఎందుకండి, అనవసరం కదండి. ఆరోగ్యం కూడా చెడిపోయేలాగా అసలు ఏం తాగుతున్నాడో ఏంటో తెలియదు. చనిపోయారండి, మా హస్బెండ్ గారు చనిపోయారండి. చనిపోయారు 3 months. ఇవాళ ఆ మందులు అవి తాగి మా ఆయన గారు చనిపోయారు. బయట నుంచి అవకాశం లేదు నాకు. నమ్మామండి, ఒకసారి అవకాశం అన్నారని నమ్మాము, ఓట్లేసాము, మోసపోయాము, మళ్ళీ నమ్మడానికి అవకాశం లేదు. ఎమ్మెల్యేని కానీ లేదండి, అసలు ఇచ్చే ప్రసక్తి ప్రజల్లో లేదు. అంత వ్యతిరేకత ఉంది, కానీ ఎక్కడా కూడా ఆయనకు ఇంకొక అవకాశం ఇస్తే ఇంక ఈ మెతుకులు కూడా దొరకవండి మనుషులు. ఈ మంగళగిరిలో గతంలో గెలిపించిన ఆయన ఎవరైతే ఆర్కే గారు ఉన్నారో, ఆయన పదవికి పార్టీకి రెండింటికి రాజీనామా చేసి అవును నాకు అసలు ఏం సహకరించలేదు, ఇక్కడ నేనేమి చేయలేకపోయాను అని చెప్పి ఆయన బయటకు వచ్చేసిన పరిస్థితి. ఇప్పుడు ఏదో గంజి చిరంజీవి గారు లేకపోతే ఇంకొక మహిళ అంటే వీళ్ళు నిజంగా ఓడిపోయినా కూడా ఇంత చేస్తున్న లోకేష్ గారికి ఆయన వీళ్ళంతా లోకేష్ బాబు వస్తేనే 5 ఏళ్ళు లోపలికి వెళ్ళి అన్నం తినే పరిస్థితి అండి ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో. ఆయన ఓడిపోయినా కూడా మనుషుల్ని ఇంత ఆదరించారంటే ఆయనకి పదవి ఉంటే ఇంకెంత అండి, ఆలోచించాలి కదండి. అయితే విషయం ఏంటంటే మన కష్టం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదండి ఇక్కడ. ఆర్కే గారు రాజీనామా చేశారు, చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారంటే నిరుపేదలకు ఏది అందలేదండి. ఇప్పుడు ఈయన బయట ప్లాట్ఫారం మీద బతికే వాళ్ళకి బళ్ళు ఇస్తున్నారు, టిఫిన్ బళ్ళు పెడుతున్నారు. ఎంతమంది వ్యాపారం, ప్రతి బండి మీద నా లోకేష్ బాబు, మన మంగళగిరి మన లోకేషే ఉందండి, ఎక్కడా లేదు. ఇవాళ లోకేష్ బాబు బళ్ళు ఎత్తున్నాడని మీరు బళ్ళు పెట్టడం ఇంతకాలం ఏమైందండి? అన్నా క్యాంటీన్ మంగళగిరిలో రన్ అవుతుందండి, బయట ఎక్కడన్నా ఉందండి? అన్నీ తీసేశారు, అన్నీ లేపేశారు. అసలు దేనికి కూడా పేదలు ఒక రిక్షాతను ఒక ₹5 ఆర్కే గారు ఫస్ట్ వచ్చిన కొత్తలో పెట్టారండి ఇక్కడ భోజనం, రాజన్న భోజనం అని అంతా చేశారండి. ఇప్పుడు ఏమైందండి? అదేం లేదండి. అసలు ఏది కూడా జగనన్న హయాంలో జరగలేదండి. ఒక అవకాశం అని అడిగారు, మళ్ళీ అవకాశం కూడా జనాలు ఇవ్వరండి. అయిపోయింది, చూసారు చేశారు, అంతా అయిపోయింది. అవకాశం లేదండి, 100కి 100%. లోకేష్ బాబు సార్ ఈ 4 ఏళ్ళలో ఆయన ఏమన్నా అభివృద్ధి చేశారంటే బటన్ ఒకటే నొక్కారండి. ఆ బటన్ ఒక్కటే నొక్కారు అంతేనే. అవి కూడా అమ్మ వారోత్సవాలని అమ్మబడి నెల రోజులు వారోత్సవాలు అంటండి. బటన్ నొక్కితే అమ్మటే డబ్బులు పడాలి కదండి. మీరు 15,000 అని చెప్పారు, 14,000 ఇచ్చారు, మళ్ళీ అందులో 13,000 చేశారు. అవి అందరికీ అందలేదు. ఇప్పుడు నేను జగనన్న పార్టీకి ఒక్క అవకాశం అన్నారని ఒక్క అవకాశం నేను ఇచ్చానండి, నా కుటుంబం తరఫు నుంచి చెప్తున్నాను కదండి. నేను ఒక్క అవకాశం నేను ఇచ్చాను. అయితే నాకు అన్ని అర్హతలు ఉన్నాయండి, ఇళ్ళ పట్ట రాలేదండి. వాలంటీర్లు వస్తారు ఇంటికి వస్తారు వాలంటీర్లు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం తింటున్నారు, ఏముంటున్నారు అని మంచి చెల్లు అడిగి తీసుకొని వెళ్ళి అలా కారు ఉంది కట్ చేయండి, కరెంట్ బిల్లు ఉంది కట్ చేయండి, యూనిట్లు ఇన్ని వచ్చినాయి కట్ ఇవ్వండి, వాలంటీర్లు పెట్టింది ఆయన. తండ్రి గారు ఉన్నప్పుడు కూడా కరెంటు బిల్లు పెరిగినా కారున్నా ఆయన పాలన వేరండి. అంటే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా నీకు అది ఉంది ఇది ఉందని అంటే నువ్వు ఏదో ఒక విధంగా నువ్వు పథకం ఆపేసేవాడు, నువ్వు పథకాలు పెట్టడం ఎందుకు అలాంటప్పుడు? పెట్టాలండి, పైనుంచి ఇస్తున్నాడు, కింద నుంచి దోసుకుంటున్నాడు అండి. పథకాలు పెడుతున్నారు, ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు మీకు అమ్మఒడి అని చెప్పిస్తున్నారు, ఈ రుణమాఫీలు అని చెప్పిస్తున్నారు, బట్టలు నొక్కుతున్నాడు, అంత పైన కనబడుతుందండి. ఎనమలు తీసుకునేది ఎవరికి కనబడుతుందండి? ఎవరికి కనిపించదు కదండి. కుటుంబంలో మగ మనిషి తెచ్చిచ్చేదే కదండి, మంచి చెడు ఆడ మనిషి కదండి చూసుకునేది. పిల్లల కాడి నుంచి మంచి చెడు అండి. ఇవాళ బయటకు వెళ్ళే పరిస్థితి ఉందో చూడండి. ఎంతమంది 10 మందికి పని ఇచ్చే టాపీ మేసి రోడ్డు మీద తిరిగిందండి, ఆయనకి ఎవరిని పని ఇస్తారేమోనని నేను చూస్తున్నానండి బయట. అసలు అవకాశం ఈ ఒక్క మంగళగిరి కదండి వచ్చేది, టీడీపీ పక్క.